జనరల్‌గా మనం హ్మ్. సినిమాలు చూస్తాం ఫ్రైడే, ఫ్రైడే. అలాగే వాటికంటూ ఒక రివ్యూ అనేది ఇచ్చుకుంటాం. కానీ ఆహ్, రీసెంట్‌లీ నేను ఒక నాటికకి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా. ఒక స్టేజ్ ప్లే. అంటే 'మారేళ్ళ గ్రామం' అనే ఒక నాటిక. ఇప్పుడు నాటిక గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, ఒక చిన్న ఇది చెప్పాలనుకుంటున్నాం. రాను రాను సినిమాలు ఏమైపోతున్నాయంటే మనకి తగ్గిపోయే స్థాయికి పడిపోయింది. రీజన్ గూడా ఉంది. హై లెవెల్ బడ్జెట్ పెడితే తప్ప మేము చూడం అని ప్రేక్షకుడు భీష్మించి కూర్చున్నాడు. అంటే తను ఒక 250-400 నుంచి ఒక 500 పెట్టి టికెట్ కొనాలి అంటే, అక్కడ కనీసం ఒక 500,00,00,000 వర్త్ బొమ్మ కనబడాలి. ఆ రేంజ్ ఆర్టిస్ట్‌లన్నా కనపడాలి. ఆ రేంజ్ విజువల్స్ ఉండాలి. ఆ రేంజ్ బ్యాక్‌డ్రాప్ ఉండాలి. ఆ రేంజ్ లొకేషన్స్ ఉండాలి. అన్నీ ఆ రేంజ్‌లోనే ఉండాలి. ఏదో కుటుంబ కథా చిత్రాలు చూపిస్తాము. బాగుంటది. సినిమా నిజంగా చాలా బావుంది. కథ బావుందన్నా కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏముందిలే ఒక కథే గదా! జస్ట్ ఒక ప్లే. ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకెళ్తారు. ఆ ఇంట్లో నుంచి ఈ ఇంట్లోకెళ్తారు. కాసేపు రోడ్డు. ఏదో పాటకో, పబ్బాకో ఫారిన్ లొకేషన్‌కెళ్ళొస్తారు అంతే. దానికేముంది మహా అయితే కొన్ని ఫైట్‌లు బావుంటాయి. అది మనం ఓటీటీలోకొచ్చినాక గూడా చూడొచ్చు అని అనిపిస్తది. అండ్ ఇంకా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలంటావా? ఇవాళ రేపు సీరియల్సే ఆ స్థాయికెళ్ళిపోయాయి. అంటే సినిమాని తలదన్నే స్థాయికొచ్చాయి కాబట్టి ఫ్యామిలీ కథలకు కూడా ఆదరణ తగ్గింది. అంటిల్ అండ్ అన్‌లెస్ ఏదో సంథింగ్ కొత్తగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ కథలైనా ఇప్పుడు 'ఆర్ఎక్స్ 100' అలాగే మొన్నొచ్చినటువంటి 'బేబీ' ఇట్లా డిఫరెంట్ లేదా 'డీజే టిల్లు' సంథింగ్ డిఫరెంట్ ఏదో కథలో ఏదో ఉంది. దానికోసం వెళ్ళండి అని ఉంటే తప్పితే కానీ ఎవరు వెళ్ళట్ల. 'బలగం' గాని ఏదైనా అంటే చిన్న కథల ఎగ్జాంపుల్స్ తీసుకుంటే. ఇకపోతే నాటికల గురించి మాట్లాడుకుంటే, ఒకప్పుడు నాటకాలేసుకుంటూనే చాలామంది ఆర్టిస్టులమయ్యాం. మేము స్టేజ్ నుంచొచ్చామండి అని చెప్పుకున్న మహా నటులున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే నన్నడిగితే ఫ్యూచర్ ఎలా ఉంటది చెప్పనా? మేమొకప్పుడు సినిమాలు జేసేవాళ్ళమండి అని చెప్పుకుంటూ నాటికలేసే రోజుకొస్తారు. 100% వై? బికాజ్ థియేటర్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత అవన్నీ కూడా కళ్యాణ మండపాలవుతాయి. లేదా ఆహ్, ఆ థియేటర్సే ఇప్పుడు మనకి లైక్ ఇప్పుడు ఇప్పుడు వేళ్ళ మీద లెక్క పెట్టేలాగున్నాయి. 'రవీంద్ర భారతి', 'హరిహర కళాభవన్', 'లలిత కళాతోరణం', 'సుందరయ్య కళాభవన్' లేదా 'సత్యసాయి నిగమాగమం', మన 'శిల్పకళా వేదిక' ఇంకా చెప్పుకునే కొన్ని. మరి ఈ తక్కువలో ఏదో ఉండి లేనట్టు నాటిక వేయాలి అంటే ఒక 'లమాకాన్' ఆ టైపు కొన్నున్నాయి. లేదు చూసుకోవాలి కేవలం ఒక మినిమమ్ ఒక నా 200, 300 మందొచ్చేలాగైనా సరే ఓ నాటిక వేయాలి అనుకుంటే ఒకప్పుడు 'ఫినిక్స్ ఎరీనా', 'రంగభూమి' ఇలాంటివి కొన్నుండేవి. ఇప్పుడు పెద్దగా అసలు ఏమి లేవు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. సో, రీసెంట్‌గా మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశారు 'రంగభూమి' వాళ్ళు. పర్వాలా బట్ ఇక్కడ కాదు ఎక్కడో కొంచెం అంటే ఆహ్, లొకేషన్ కొంచెం దూరంగానే ఉంటది. అంటే సిటీకి దూరంగానే ఉన్నప్పటికీ అంటే వచ్చారు మొత్తానికి. అండ్ సంస్థలు కూడా చాలా తక్కువున్నాయి. అందులో 'నటరంగ్' అనే సంస్థ కొంచెం చెప్పుకోదగ్గది. పేరున్న సంస్థ. అండ్ వాళ్ళ ప్రదర్శనలు గూడా కొంచెం బావుంటాయి. అంటే ఒకప్పుడు మన మన పేరెంట్స్ కాలంలో ఎలా అయితే 'సురభి' నాటకాలు చూసేవాళ్ళో, అలా ఇప్పుడు 'నటరంగ్' చూసే స్థాయికి వాళ్ళు గూడా వచ్చారు. ఇక సరే ఇంక అసలు విషయంలోకెళ్తే నాటికలు వీళ్ళనే కాదు ఎవరైనా సరే వీళ్ళు వేసే నాటికలు ఆహ్, దగ్గరగా ఉండడం అంటే అడ్వాంటేజెస్ చెప్తున్నా. ఇప్పుడు థియేటర్‌కెళ్ళావనుకో, సినిమా చూస్తావు అయిపోయింది. నువ్వు వెంటనే ఎళ్లి 'ప్రభాస్‌ని' కౌగిలించుకొని, 'ఎన్టీఆర్‌ని' కౌగిలించుకోనో, 'అల్లు అర్జున్‌ని' కౌగిలించుకోనో, లేకపోతే 'సమంత', 'కాజల్ అగర్వాల్' దగ్గర సంతకాలు తీసుకోనో రాలేవు. నీ వల్ల కాదు. బట్ ఇప్పుడు నాటికేంటంటే కళ్ళ ముందు జేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దానికి ఇంకో ఎగ్జాంపుల్ మరి ప్రేక్షకుడికి ఎందుకు నచ్చుతుంది అంటే, భారీ బడ్జెట్ సినిమాలు చూడ్డానికి అలవాటు పడ్డాడు. 3డీలు ఇష్టపడుతున్నాడు. అంటే బొమ్మ అక్కడుండింది ఒకప్పుడు. తర్వాత కళ్ళ ముందుకి వచ్చినట్టుగా కనబడుతుంది. 4డీఎక్స్ ఎక్స్‌పీరియన్స్. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తా ఇట్లా చూస్తా ఉన్నాం. నాటికేంటంటే కళ్ళ ముందుకే వచ్చేసింది బేసికల్లీ. సో, ప్రేక్షకుడికి అది నచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే నాటిక వల్ల సినిమాలు ఎలా హిట్ అయ్యాయో, ఇప్పుడు సినిమా వల్ల మళ్ళీ నాటిక హిట్ అయ్యే స్థాయికొచ్చింది. అంటే జనాలకి ఇంకా వాళ్ళ దగ్గరే నా ముందే నా హీరో, నా హీరోయిన్, నా ఆర్టిస్టులందరూ అలా పెర్ఫార్మ్ జేస్తారు. అండ్ సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా
పర్ఫార్మెన్స్‌లు ఉండడం. వాళ్ళకి ఈ మధ్య కాలంలో దొరికినటువంటి సౌండ్ సిస్టమ్స్ కానీ, లైటింగ్ సిస్టమ్స్ కానీ అవన్నీ చక్కగా వాడుకోవడం. ఆ స్పేస్‌ని బాగా యుటిలైజ్ చేసుకోవడం. అండ్ అంతకు మించి ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మన్సెస్. అసలు ఆహ్, అసలు నిజంగా అక్కడ జరుగుతుందా సిట్యుయేషన్ మన ముందే ఆ గొడవ జరుగుతుందేమో, మన ముందే ఆ జాతర జరుగుతుందేమో, మన ముందే ఆ పిల్లోడికి ఏదో అయిపోయిందేమో, మన ముందే సంథింగ్ హ్యాపెండ్ అనే ఆ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌లోకి మనల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టగలిగే ఆహ్, అంటే ఆ స్టోరీలో గ్రిప్ ఉందా అని అడుగుతారు గదా! ఆ టైప్‌లో అక్కడే కూర్చోబెట్టి అసలలా కట్టి పడేసే పెర్ఫార్మన్స్‌లు ఇచ్చే ఆర్టిస్ట్‌లు నాటక రంగంలో ఉంటారు. ఇంకా జెప్పాలి అంటే. ఎక్కడ గూడా అసలు లిప్ సింక్ దగ్గర నుంచి కానివ్వండి, పెర్ఫార్మన్స్ దగ్గర నుంచి గానివ్వండి, వాళ్ళు ఎంచుకునే నటులు గానివ్వండి, అండ్ సినిమాకి తగ్గకుండా నాటికెందుకు డెవలప్ అయింది అంటే, ఇలా వెళ్ళి వెంటనే తను ఇప్పుడు ఒక్కొక్కరు 2, 2, 3, 3 క్యారెక్టర్‌లేస్తారు. సినిమాల్లో అయితే బామ్మ తనే ఉంటది, మనవడు తనే ఉంటాడు. తండ్రి తనే ఉంటాడు, కొడుకు తనే ఉంటాడు. మనం వాళ్ళు చాలా మంది సినిమాలు చూసాం డ్యూయల్ రోల్స్. అండ్ డ్యూయల్ క్యారెక్టర్స్ కూడా. అక్కడేంటి ఈరోజు ఈ షూటింగ్ ఉంటే నెక్స్ట్ ఎప్పుడో ఇంకో షూటింగ్ ఉంటది. ఆ గెటప్ అవన్నీ వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి. ఇక్కడ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇలా వెళ్ళి నెక్స్ట్ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని, ఆ విగ్ చేంజ్ చేసుకొని మళ్ళీ కొత్త క్యారెక్టర్‌లోకి వాళ్ళెళ్ళిపోవడం. అండ్ మనకా గ్యాప్ కూడా తెలియకుండా వాళ్ళు పెర్ఫార్మ్ జేయడం. ఆ రేంజ్‌లో ఆర్టిస్ట్‌లు గూడా వాళ్ళకి దొరకడం. అండ్ అలా స్టేజ్ పెర్ఫార్మన్స్‌లు మన దగ్గర రావడం. ఇవన్నీ కూడా చూస్తుంటే ఇక ఫ్యూచర్‌లో మనం ఇంక ఇప్పుడు ఇలా కూర్చొని సినిమా రివ్యూలు మాట్లాడుకునే స్థాయి పోయి, ఆ రోజులన్నీ పోయి నాటకాల రివ్యూలు మాట్లాడుకోవాల్సొస్తది. ఆ రేంజ్‌కొస్తామనమాట. అంటే ఎలా ప్రతి ఫ్రైడే ఎలా అయితే సినిమాలు రిలీజ్ అయితే మనం ఎలా ఉందో రివ్యూలు ఎతుక్కుంటామో, ఎవ్రీ సాటర్‌డే, సండే ఎక్కడెక్కడ నాటకాలు జరుగుతున్నాయో అని చూసుకోవడం. సేమ్ అదే బుక్ మై షోలో కూడా ఈ మధ్య కాలంలో టికెట్స్ అవైలబుల్ ఉంటున్నాయి కొన్ని కొన్ని నాటకాలకి. కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అందులో బుక్ చేసుకోవడం. అందులోనూ నువ్వు రేటింగ్స్ చూసుకోవచ్చు. దాంట్లోనూ రివ్యూస్ చూసుకోవచ్చు. ఆ రకంగా మనం ఇంకా ఫ్యూచర్‌లో నాటకాలకు కూడా రివ్యూలు చెప్పుకుంటూ వెళ్తాం. అంటే అన్నీ వస్తాయి. ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఒక దశ ఏమైందంటే ఒక 6 మంత్స్ బ్యాక్ వరకు కూడా ఉండేవి చాలా వరకు. సడెన్‌గా ఎందుకు ఇదిలే అంత వీళ్ళ వల్ల మనకేం లాభం, ఇన్‌కమ్ ఏం లేదు అని స్టూడియోలు మూసేసుకునే స్థాయికి గూడా వచ్చారు ఒకానొక స్టేజ్‌లో. తరువాత జనాల అభిరుచి మారడంతో అంటే సినిమాని ఇష్టపడకుండా అంటే భారీతనం ఉంటే తప్ప సినిమాకి వెళ్ళకుండా. ఇప్పుడు మనం మొన్న 'కల్కి' చూసాం. తర్వాత వెంటనే 'ఇండియన్' జూసాం. ఇప్పుడు నెక్స్ట్ అలాగే 'దేవర' కోసము, 'పుష్ప' కోసము, 'కంగువ' కోసం, 'తంగలాన్' కోసమే వెయిట్ జేస్తున్నామే తప్పితే, మధ్యలో కొన్ని వచ్చిపోయే సినిమాలు ఇన్నుంటాయి బోలెడు. వాటి గురించి ఎవరు గూడా ఆలోచించరు. అంటే అది రిలీజ్ అయినప్పుడు అరే! ఇదేదో వచ్చిందంటారు. ఒక టాక్ బావుంటే చూసొద్దాంలే అనుకుంటారు. లేదంటే కానీ వెయిటింగ్ దాని రివ్యూ కోసం వెయిటింగ్, సినిమా కోసం వెయిటింగ్ వేళ్ళ మీద లెక్కబెట్టే 4, 5, 10 గూడా లేవు చెప్పాలి అంటే. ఆ రకంగా ఒకప్పుడు అవి వందలల్లో ఉండేవి. వందల సినిమాల కోసం ప్రేక్షకుడు వెయిట్ చేసేవాడు ఒక సంవత్సరంలో. ఇప్పుడు పట్టుమని 10 సినిమాల కోసం అంటే 10 ఉన్నాయి చెప్పుకోవడానికి. మిగతా సినిమాలు చూడనంటున్నాడు. ఎందుకు అంటే ఓటీటీ అందుబాటులోకొచ్చింది కాబట్టి నేనింక మిగతా సినిమాలు నేను చూడను. నాకు ఖచ్చితంగా ఆహ్, సినిమాకెళ్ళాలంటే నాకు ఏదో కావాలక్కడ సంథింగ్ ఐదర్ గ్రాండియర్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. లేకపోతే నేను చూడను. లేదా ఎక్స్‌పీరియన్స్ కావాలి. అది దగ్గరగా ఉన్నట్టు కావాలి. ఆ దగ్గరగా వస్తూ ఈ కళ్ళజోళ్ళు, ఆ కళ్ళజోళ్ళు అవేవో పరికరాలు వాడడం కంటే డైరెక్ట్ ఆ క్యారెక్టర్సే దగ్గరకొచ్చి చేస్తా ఉంటారు నాటకాల్లో. ఎంత ఆ స్టేజ్ ప్లే కూడా ఎంత బావుంటది అంటే మనం లీనం అయిపోతాం దాంట్లోకి. ఇక ఒళ్ళు మర్చిపోయి చాలా హ్యాపీగా కూర్చుంటాం. ఆహ్, ఇక ఈ మధ్య కాలంలో ఇక నాన్ స్టాప్ నాటకాలొస్తున్నాయి గానీ నన్నడిగితే ఫ్యూచర్‌లో ఒక 2 గంటలు నాటకాలు వేసి, మధ్యలో ఇంటర్వెల్ గూడా బెట్టేసి, అంటే బయటికెళ్ళి మనం గూడా పాప్‌కార్న్‌లు అవి ఇవి తినుకుంటూ, ఏదో సమోసాలు తెచ్చుకొని, మళ్ళీ కూర్చొని నాటిక ఎంజాయ్ జేసే స్థాయికి గూడా నాటక రంగం వస్తది. అండ్ అలాగే ఆ సీటింగ్ కల్చర్ గూడా ఇంకా పెరుగుతాయి. వాళ్ళకి కూడా ఇంకా జనాలొస్తా ఉంటారు. టికెట్ రేట్లు గూడా పర్వాలేదు 250 ఆ రేంజ్‌లో ఉంటాయి. ఆహ్, ఏ రే ఏ రకంగా చూసుకున్నా మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ వైస్‌గా. నాటక అవ్వగానే అక్కడున్న నీ ఫేవరెట్ హీరో దగ్గరికెళ్ళి కౌగిలించుకొని చాలా బాగా చేశావు. ఇంకేం నాటకాలు చేశావు? ఇంకెక్కడెక్కడ ఉన్నాయి? మీ సిగ్నేచర్ ఇవ్వండి, మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని తీసుకోవచ్చు. వాళ్ళ చేత సెల్ఫీలు తీసుకోవచ్చు. అండ్ వాళ్ళని అభినందించొచ్చు. వాళ్ళు కూడా
మిమ్మల్ని చాలా థాంక్స్ అండి. ఇంత వర్షంలో వచ్చినందుకు, లేకపోతే ఇంత ఎండలో పడి వచ్చినందుకు, ఇంత దూరం వచ్చినందుకు అని చెప్పి వాళ్ళు చెప్పగానే అయ్యయ్యో! ఎంత బాగుందండి అని చెప్పడం. అండ్ ఇంతకుముందు ఆహ్, సినిమా షూటింగ్‌లు మన ఊర్లలో జరిగేటప్పుడు పలానా ఆర్టిస్ట్ వస్తున్నాడు అంటే వాళ్ళకిష్టమైన వంటకాలన్నీ తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. సార్ తినండి సార్. ఇప్పుడు బ్రహ్మానందం గారో, లేకపోతే కోట శ్రీనివాసరావు గారు ఎవరో అలా అలా ఉంటే. సో, నన్నడిగితే ఇంక ఫ్యూచర్‌లో నాటకాలేసేవాళ్ళు ఇగ మన దగ్గరే ఉంటారు కాబట్టి, అతని నెక్స్ట్ నాటిక ఫేవరెట్ హీరో మరి. నెక్స్ట్ నాటిక ఇంకెక్కడ జరుగుతుందో వెతుక్కొని, ఆ రోజు అతనికి కావాలంటే ఈ బాక్స్‌లో ఏదో పట్టుకెళ్ళి ఇది ఒకటి తినండి నీకోసమే చేశాను. ఆ స్థాయికొస్తారు. వాళ్ళకి కూడా అభిమానులు పెరుగుతారు. అండ్ ఇప్పుడు ఎలాగైతే ఫేస్‌బుక్‌లలో, మన వాట్సాప్‌లలో డీపీలు మార్చుకుంటున్నాం. హీరోల డీపీలు మార్చుకుంటున్నామో, ఫ్యూచర్‌లో నాటకంలో పనిచేసే హీరో, హీరోయిన్‌ల డీపీలు గూడా పెట్టుకునే స్థాయికి గూడా నాటక రంగం ఎదుగుతుంది యాక్చువల్‌గా చెప్పాలి అంటే. ఇక ఇంత మాట్లాడుకున్నాం కాబట్టి, అసలు నాటిక గురించి చెప్పుకుంటే, ఇక 'మారెళ్ళ గ్రామం' అనే నాటిక నిజంగా మనసుకు హత్తుకునేలాగానే ఉంది. ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మన్స్ దగ్గర నుంచి, ఆ డైరెక్టర్ తను తీసినటువంటి ప్లే ఏదైతే ఉందో చాలా మనసు పెట్టి హార్ట్‌ఫుల్‌గా డౌన్ టు ఎర్త్ చేశాడు. ఇంకా దాని గురించి అంటే ఇంకా దాన్ని ప్రశంసించడానికి కూడా మన స్థాయి సరిపోదేమో అనే అంత రేంజ్‌లో ఉంది అంటే ఇంక అర్థం చేసుకోవచ్చు. సో, ఫ్యూచర్‌లో మనం కూడా సినిమాలతో పాటు ఇక మీద ఈ నాటకాలను గూడా కొన్ని రివ్యూలు ఇచ్చుకుంటూ వెళ్దాం. బావుంటున్నాయి. ప్రదర్శనలు కూడా బావుంటున్నాయి. అంటే వాళ్ళు అదే సినిమా అంటారా? మళ్ళీ వచ్చినప్పుడు చూడొచ్చు, ఓటీటీకి చూడొచ్చు. వీళ్ళు ఇదే నాటికని మళ్ళీ సమ్ టైమ్స్ కూడా ప్లే చేస్తా ఉంటారు. ఎక్కడైనా ఉన్నప్పుడు ఎళ్ళొచ్చు. నాట్ ఓన్లీ ఇది మనకి ఆర్టిస్ట్‌లు 'జయప్రకాష్' గారు అండ్ మన 'ఝాన్సీ' ఇట్లా చాలామంది కూడా ఈ మధ్య థియేటర్ గ్రూప్స్ ఉన్నాయి. 'జయప్రకాష్' గారు ఇప్పుడు లేరులే. బట్ ఆయన ఉన్నప్పుడు మంచి మంచి నాటకాలేసేవాడు. 'సురవరం ప్రతాప్ రెడ్డి', 'అలెగ్జాండర్' ఇట్లాంటి నాటకాలు కొన్ని వేల ప్రదర్శనలు చేశాడు. ఇంకా మిగతా వాళ్ళు గూడా అలా 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 చేస్తా ఉంటారు. సో, ఎప్పుడైనా మీకు గనక విజువల్ ఎక్స్‌పీరియన్స్ చాలా దగ్గరగా కావాలి అండ్ కొత్త ప్రపంచంలోకెళ్ళాలి అంటే, అంటే సినిమాకు మించి సినిమా అనేది ఇంకా నథింగ్ దాని ముందు. మించి ఆ ఫీల్, ఆ ఎక్స్‌పీరియన్స్, ఒక ఆ విజువలైజ్ చేసే ఎక్స్‌పీరియన్స్ అండ్ తన్మయత్వం అంటారు చూసావా? ఆ టైప్ ఎక్స్‌పీరియన్స్ నాటకాల వల్ల వస్తది అనడంలో అతిశయోక్తే లేదు. అండ్ ఆహ్, ఇకపోతే ఫ్యూచర్‌లో గూడా కళారంగం గూడా బాగా డెవలప్ అయ్యి ఇప్పుడు ఎలా అయితే యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు అవి ఇవి ఉన్నాయో, బోలెడన్ని నాటకం ఇన్‌స్టిట్యూట్‌లొచ్చి ఇంకా బోలెడన్ని వాళ్ళకి స్పేసెస్ లేవు. స్పేసెస్ ఉన్నా ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడున్న ఈ 4, 5 ప్రాపర్టీలు ఎక్కువ ఆన్‌లైన్ ప్రాపర్టీలే గవర్నమెంట్‌వి. రేట్లు గూడా తగ్గించట్ల. వాళ్ళకొచ్చే ఆదాయము దానికి పెట్టి మరీ నాటకం ఏస్తున్నారు. అంటే రిటర్న్ డబ్బులు పెట్టి నాటకం ఏస్తున్నారే తప్పితే వాళ్ళకి ఇన్‌కమ్ అనేది ఉండదు. సో, ఎక్కువ స్టేజ్‌లు ప్రైవేట్ వాళ్ళు గూడా కొంచెం చొరవ తీసుకొని ఇలాంటి స్పేసెస్ ఇస్తే అంటే ఇప్పుడు బోలెడు థియేటర్‌లు, బోలెడు మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి కాబట్టి బోలెడు సినిమాలొస్తున్నాయి. అలాగే బోలెడు ఆడిటోరియంలు ఉంటే బోలెడన్ని నాటకాలొస్తాయి. అవి చూసేవాళ్ళు కూడా వస్తారు. అది చెప్పదలుచుకున్నాను. థాంక్ యూ సో మచ్.